పదవీ విరమణ పొంది ఎక్కడెక్కడో సెటిల్ అయిన మాజీ ఎస్ఐలు మళ్లీ ఓ చోట చేరుకున్నారు. గత స్మృతులను గుర్తు చేసుకుంటూ ఆనందంగా గడిపారు. 1989 బ్యాచ్కు చెందిన ఎస్ఐలు విజయవాడ గురునానక్ కాలనీలో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించుకున్నారు. సంక్రాంతి సంబరాల థీమ్తో జరిగిన ఈ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొనేందుకు ఇతర రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి మాజీ ఉన్నతాధికారులు విచ్చేశారు. ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకున్నారు. ప్రజలకు సేవ చేసే క్రమంలో ఎదుర్కొన్న సవాళ్లను వారు మరోసారి గుర్తు చేసుకున్నారు. తమ బ్యాచ్కు చెందిన కొంతమంది కాలం చేశారని తెలుసుకొని విచారం వ్యక్తం చేశారు. స్వర్గీయ ఎన్టీఆర్ సీఎంగా ఉన్న సమయంలోనే తమకు ఉద్యోగాలు లభించాయని గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆ మహానేతకు నివాళులు అర్పించారు. మా అందరికీ ఆనందంగా ఉంది. నా పేరు చలసాని సురేష్. రీసెంట్గా అడిషనల్ ఎస్పీగా రిటైర్ అయ్యాను. ఇవాళ అనేక కార్యక్రమాలు జరుగుతుంటాయి. స్కూల్ పిల్లల కాడి నుంచి, ఆఫీసర్ల కాడి నుంచి. ఇది ఒక ప్రత్యేకమైన దినం అని చెప్పుకోవాలి. ఎందుకంటే 1989లో రెవల్యూషన్ మొదలైంది. అప్పట్లో ఇంతమంది ఎస్ఐ లేరు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజుల్లో నా నెంబర్ 18+1856 ఐ థింక్. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ డైరెక్ట్ ఎస్ఐలు కానీ, ర్యాంకర్ ఎస్ఐలు కానీ నా నెంబర్ అయితే అది. ఈ క్రమంలో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మనం చెప్పుకోవాల్సింది, ఆనందపడాల్సింది, దివంగత ఎన్టీ రామారావు గారు మహానుభావుడు. మేము, మా కుటుంబ సభ్యులు, మా బ్యాచ్ వాళ్ళందరూ కూడా ఆయనకి దండం పెట్టుకోవాలి. నిజాయితీగా, నిక్కచ్చిగా ఈ యొక్క టెస్ట్ కండక్ట్ చేయడం జరిగింది. 2-3 దఫాలుగా వడపోత జరిగింది. పక్కా ఆనెస్ట్గా దీదెన్ రొద్దం ప్రభాకర్ గారు సక్సెస్ఫుల్గా ఆయన చేయగలిగారు. ఆయనకి ఎన్టీ రామారావు గారు ఇచ్చిన సపోర్ట్తో చేయగలిగారు. అందరికీ నమస్కారం అండి. మేము 1989 జాన్యువరిలో సబ్ ఇన్స్పెక్టర్గా సెలెక్ట్ అయ్యి అందరం మోర్ దాన్ 35-36 ఇయర్స్ సర్వీస్ చేసి చాలామంది రిటైర్ అయ్యారు. ప్రజెంట్ చేస్తూనే ఉన్నారు. ఈరోజు మా సంఘీభావంగా అందరం కలిసి ఈరోజు విజయవాడలో మా సమ్మిట్ నిర్వహించుకున్నాము. ముఖ్యంగా మేము చెప్పాల్సింది ఏంటంటే, మహానుభావుడు గ్రేట్ లెజెండ్ ఎన్టీ రామారావు గారు, అలాగే మా గురువు గారు రొద్దం ప్రభాకర్ రావు ఐజీ గారు ఫ్రీ హ్యాండ్ ఇచ్చి రిక్రూట్మెంట్ స్వేచ్ఛగా చేయటం వలన మా బ్యాచ్లో 450 మంది అందరూ కూడా ఫస్ట్ టైం పూరెస్ట్ ఫ్యామిలీ నుంచి వచ్చి అందరం కూడా ఈరోజు చక్కగా రిక్రూట్ అయ్యి మంచి గౌరవప్రదంగా మాకు 89 బ్యాచ్ అంటే చక్కనే అందరూ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అందరూ వచ్చి డిపార్ట్మెంట్కి వచ్చి మంచి న్యాయం చేస్తారనే ఒక నమ్మకం కూడా సీనియర్ ఆఫీసర్స్కి, పొలిటీషియన్కి కాదు అందరికీ కూడా ప్రజలకి ఉంది. ఈ సందర్భంగా మేము అందరం కలవటం చాలా ఆనందదాయకం. అందరికీ నమస్కారం అండి. నేను ప్రసన్న కుమారు, ఏడీసీపీ ట్రాఫిక్ విజయవాడ చేస్తున్నాను. కారణం ఏంటంటే 469 మంది దాకా ఉంటే 220 మంది వరకు అనుకుంటే అంబర్పేటలో ట్రైనింగ్ పొందారు. మిగిలిన వాళ్ళంతా అనంతపురంలో ట్రైనింగ్ పొందడం జరిగింది. అప్పట్లోనే ఒక 20 మంది వరకు మహిళా ఎస్ఐస్ అన్నది మొట్టమొదటిసారిగా 1989 బ్యాచ్లోనే రిక్రూట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు దాకా అందరూ 37 సంవత్సరాల దాకా సర్వీసు పూర్తి చేసుకుని చాలా వరకు రిటైర్ అయిపోయాము. ఇంకా 64, 65, 66 డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళు మాత్రం సర్వీస్లో ఉన్నారు. ఆ రోజుల్లో పాత బ్యాచెస్ అంతా కూడా ఎఫెక్టివ్గా అయినప్పటికీ 1989 బ్యాచ్ అంటే అన్న చెప్పినట్టు పీజీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్, డాక్టరేట్ చేసిన వాళ్ళు, పిహెచ్డీ చేసిన వాళ్ళు, డబుల్ పీజీ చేసిన వాళ్ళు, గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా హైలీ ఎడ్యుకేటెడ్, అందరూ కూడా ఎఫెక్టివ్గా ఈ లా అండ్ ఆర్డర్ అన్న దానికి, క్రైమ్ డిటెక్షన్లో కానీ, ఏ రకమైన దాంట్లో అన్నా కానీ చూసినట్టు ఈ రోజుకి ఫ్యాగ్ అండ్ ఆఫ్ ది సర్వీస్లో కానీ 1989 బ్యాచ్ ఈజ్ ది బెస్ట్ బ్యాచ్ ఇప్పటివరకు కూడా. నా పేరు నాగేశ్వరరావు. మేము 1989లో ఎస్ఐలుగా మేము సెలెక్ట్ అవ్వటం, మా ట్రైనింగ్ అనంతపురంలో జరగడం జరిగింది. అయితే ఇక్కడ గొప్ప విషయం ఒకటి చెప్పుకోవాలి. మా ట్రైనింగ్ 2 చోట్ల జరిగింది. అనంతపురంలో 200 మంది కన్నా ఎక్కువ మంది, అదేవిధంగా అంబర్పేట అక్కడ 200 మంది కన్నా ఎక్కువ మంది ఉన్నారు. అక్కడ ఇక్కడ 2 చోట్ల కలిసి 416 మంది ఉన్నారు దాదాపుగా. 2 వైపులా కూడా మా సెలక్షన్ ఎలా జరిగిందంటే, మేము అందరూ వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం. మా బ్యాచీలో దాదాపుగా ఒక 370 వరకు అందరూ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు. సన్నగారు రైతు కుటుంబాల నుంచి, పేదరికం నుంచి వచ్చిన వాళ్ళమే. మేమంతా ఎలా సెలెక్ట్ అయ్యామంటే నిజాయితీ మీద సెలెక్ట్ అయ్యాం. మాకు నందమూరి తారక రామారావు గారి గవర్నమెంటు, ఆ మహానుభావుడు మంచి అధికారిని సెలెక్ట్ చేశారు. ఆర్ ప్రభాకర్ రావు గారిని, ఆ సార్ని పిలిచి
మీరు ఈ పోలీస్ మొట్టమొదటిసారి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అని ఒకటి ఏర్పాటు చేసి ఆ బోర్డుకి చైర్మన్గా ప్రభాకర్ రావు గారిని అరేంజ్ చేసి మీరు ఎలా చేస్తారో చేయండి. నిజాయితీ పరులైన అధికారులు మీరు నిజాయితీ పరంగా ఈ విధంగా చేసుకుని మీరు స్టెప్ వేయమని చెప్పారు. ఆ విధంగా రొడ్డం ప్రభాకర్ రావు గారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యువతరాన్ని అందరికి కూడా ఎవరైతే బాగా ఎగ్జామినేషన్స్ అంటే శారీరక దారుణ్యం గురించి ఎక్సర్సైజులు బాగా చేసిన వాళ్ళని, అదేవిధంగా ఎగ్జామినేషన్ రాసి మెరిట్లో వచ్చిన వాళ్ళు మొత్తం కూడా వీళ్ళు కూడా బాగా మెరిట్ మీద వచ్చారు. కానీ అక్కడ పొలిటికల్ బేస్ మీద ఏ ఒక్కరిని సెలెక్ట్ చేయలేదు, అవినీతి జరగలేదు. బ్రహ్మాండంగా నీతి నిజాయితీలు జరిగిన రామారావు గవర్నమెంట్లో ఎన్టీ రామారావుని ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.